హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ ఏంటో చెక్ చేద్దాం. సో ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్. సో జస్ట్ టేక్ వాట్ రెజొనేట్స్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్తో స్టార్ట్ చేద్దాం రీడింగ్. సో ఇక్కడ రీడింగ్లో మనకి స్టార్టింగ్ కార్డ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఇది ఒక నైస్ ఎనర్జీ. ఇక్కడ మీ లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేశారు మీరు, కానీ ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్లో కూడా సేమ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. బట్ నౌ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు యువర్ లైఫ్ ఇన్ అ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. వెరీ ఆనెస్ట్ ఎనర్జీ, వెరీ జెన్యూన్ ఇంటెన్షన్తో ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు. బట్ ఎందుకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ అసలు ఎందుకు తీసుకుంటున్నారు అనేది ఇక్కడ మీకు మళ్ళీ డౌట్ వస్తుంది. బట్ ఎందుకు సెకండ్ ఛాన్స్ తీసుకుంటున్నారంటే ఈ పర్సన్ లైఫ్లో ఆల్రెడీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ స్టిల్ దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, మోర్ దెన్ వన్ ఆప్షన్. బట్ మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? అన్ని ఆప్షన్స్ నుండి, అన్ని ఆప్షన్స్ ఉండగా మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకున్నారంటే మీతో కొన్ని మెమరీస్ ఉన్నాయి ఈ పర్సన్కి. ఆ మెమరీస్ లైఫ్లో మర్చిపోరు. అండ్ ఈ పర్సన్ లైఫ్లో కొన్ని రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఆ రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ నుండి ఈ పర్సన్ చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు. ఆ లెసన్స్ లైఫ్ లాంగ్ మర్చిపోరు. ఓకే, బట్ ఈ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు, దట్ ఈజ్ ఓకే. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని అసలు ఎందుకు తన లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలని అనుకుంటున్నారంటే మీలో కొన్ని రేర్ ఎనర్జీస్ చూసారు ఈ పర్సన్. అంటే యు ఆర్ వెరీ సపోర్టింగ్ పర్సన్ టు దిస్ పర్సన్ ఇన్ ద పాస్ట్. బట్ ఈ సపోర్టింగ్, నర్చరింగ్, కేరింగ్, ప్యాంపరింగ్ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తారు మీరు. అదొకటే కాదు, ఇంకా ఈ పర్సన్ని అసలు మీ లైఫ్ పార్ట్నర్గా చూస్తూ వచ్చారు మీరు స్టార్టింగ్ నుండి. కానీ ఈ పర్సన్ని మీరు మీ కిడ్ని చూసుకున్నట్టు చూసుకుంటారు. ఇన్ ద పాస్ట్ అలా చూసుకున్నారు, కానీ ఇప్పుడు మీ ఎనర్జీస్ షిఫ్ట్ అయిపోయాయి ఆఫ్టర్ దిస్ సెపరేషన్. బట్ ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని అలా చూసుకుంటున్నారు. ఇదంతా టేబుల్స్ ఆఫ్ టర్న్డ్, ఎనర్జీస్ కంప్లీట్గా రివర్స్ అయిపోయాయి, రోల్స్ రివర్స్ అయిపోయాయి ఇక్కడ. అండ్ ఈ పర్సన్ లైఫ్లో చాలామంది ఉన్నా ఈ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు. ఈ రీడింగ్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఎనర్జీస్ ఎప్పటి వరకు ఉంటాయంటే ఇప్పుడు నేను చెప్పే రీడింగ్లో ఎనర్జీస్ నెక్స్ట్ కొన్ని పాయింట్స్ నెక్స్ట్ 48 hours వరకు ఉంటాయి. బట్ కొన్ని పాయింట్స్ లైఫ్ లాంగ్ ఎనర్జీస్ తీసుకుని ఎలా ఉంటుంది మీ రిలేషన్షిప్ అనే దాన్ని బట్టి కూడా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, అంటే ఫ్యూచర్లో, నియర్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అని. లైఫ్ లాంగ్ అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. నియర్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది మీ రిలేషన్షిప్, అది కూడా దీంట్లో వస్తాయి. కొన్ని పాయింట్స్ మాత్రమే వస్తాయి, అన్నీ రావు. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ 48 hours ఈ పర్సన్ మీకు ట్రూత్ ఏదో రివీల్ చేయబోతున్నారు అబౌట్ దేర్ పాస్ట్ అండ్ అబౌట్ దేర్ పాస్ట్ కనెక్షన్స్. ఈ పర్సన్ చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారని చెప్పాను ఇప్పుడే తన పాస్ట్ రిలేషన్షిప్స్తో. బట్ స్టిల్ ఈ పర్సన్ లైఫ్లో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అదంతా ఎవరు క్రియేట్ చేశారంటే అదంతా కూడా ఈ పర్సన్ పాస్ట్ రిలేషన్షిప్స్కి సంబంధించినదే. ఈ పర్సన్ లైఫ్లో ఏం నెగిటివ్ జరిగినా తన రిలేషన్షిప్స్కి సంబంధించిందే జరిగింది. అండ్ బికాజ్ ఆఫ్ దోస్ రిలేషన్షిప్స్ ఈ పర్సన్ ఇప్పటికీ ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. బట్ ఈ పర్సన్ ఏం డిసైడ్ చేసుకున్నారంటే హ్యాపీనెస్ని చూస్ చేసుకున్నారు, నాట్ దేర్ పాస్ట్ కనెక్షన్స్. అండ్ ఈ హ్యాపీనెస్ని ఎప్పుడైతే చూస్ చేసుకున్నారో ఈ పర్సన్కి మీరు ఒక బెటర్ పర్సన్లా కనిపించడం స్టార్ట్ చేసిందన్నమాట. ఈ పర్సన్ మిమ్మల్ని ఒక బెటర్ పర్సన్లా చూడటం స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు మీకు ఎలా కన్ఫ్యూజన్ ఉందో
ఈ పర్సన్కి కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఏంటంటే ఈ పర్సన్ నిజంగా మీరు లైఫ్ పార్ట్నర్గా ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారా? పాస్ట్లో మీరు ఈ పర్సన్కి కొంచెం క్లోజ్గా ఉండేవారు, కానీ ఇప్పుడు మీరు ఆర్ ఫోకసింగ్ ఆన్ యువర్ కెరియర్, ఆన్ యువర్ హెల్త్, ఫైనాన్సెస్ అండ్ యువర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. కానీ ఇప్పుడు ఈ పర్సన్ దేనిపైన ఫోకస్ చేస్తున్నారు? ఈ పర్సన్ కూడా సేమ్ వే తన కెరీర్ చూసుకుంటున్నారు, తన ఫైనాన్సెస్ పైన అండ్ తన సెల్ఫ్ వర్త్ ఏంటో తెలుసుకున్నారు. సో నౌ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ దెమ్ సెల్ఫ్స్ అండ్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ యూ. ఓకే, ఈ పర్సన్ ఇప్పుడు ప్యాషనేట్లీ అట్రాక్ట్ అయి ఉన్నారు మీ వైపు. దే ఆర్ వెరీ మచ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ యూ. ఈ పర్సన్ ఒక లాంగ్ ప్యాషనేట్ మెసేజ్ టైప్ చేసి పంపిస్తారు మీకు. ఓకే, సో ఇదంతా కూడా మీకు చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తుంది, కానీ బట్ వై నౌ అనే డౌట్ ఒకటి వస్తుంది మీకు. ఓకే, ఎస్, మెసేజ్ అనేది వస్తుంది తప్పకుండా మీకు, ఒక ప్యాషనేట్ మెసేజ్ ఫ్రమ్ యువర్ పర్సన్. సో అది చదవగానే మీకు ఏమనిపిస్తుందంటే, ఏంటిది ఇలా ఎనర్జీస్ ఇలా షిఫ్ట్ అయిపోతున్నాయి, ఏంటి, ఎక్కడికి పోతుంది లైఫ్, ఎట్టిపోతుంది, ఇలా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, కొంచెం ఓవర్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. కానీ అక్కడ అంత ఆలోచించడానికి ఏం లేదు. ఇక్కడ ఎందుకు ఈ పర్సన్ అలా పంపిస్తున్నారంటే తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఇప్పుడిప్పుడే మీకు చెప్తున్నారు. బట్ ఇన్ ద పాస్ట్ ఈ పర్సన్ రెడీగా లేరు మీకు చెప్పడానికి ఇవన్నీ. ఎందుకు రెడీగా లేరంటే దే వర్ బిజీ విత్ సమ్మన్ ఎల్స్ ఆర్ సంథింగ్ ఎల్స్, అండ్ నౌ దే ఆర్ రెడీ ఫర్ దిస్ కనెక్షన్. పాస్ట్లో ఈ పర్సన్ రెడీగా లేరు. మీరు ఒకవేళ కమిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేసిన పాస్ట్లో ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా లేరు. ఆర్ ఎనీథింగ్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అదేది కూడా మీకు ఇవ్వడానికి రెడీగా లేరు. సో అది కూడా ఈ పర్సన్ ఇప్పుడు చెప్తారు. నౌ దిస్ పర్సన్ ఈజ్ సింగిల్. దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద రిలేషన్షిప్స్. ఈ పర్సన్ ఎవరైతే టాక్సిక్ పర్సన్ అనుకున్నారో, ఏదైతే టాక్సిక్ రిలేషన్షిప్స్ అనుకున్నారో అవన్నీ కూడా వదిలేస్తారు ఈ పర్సన్. సో ఇప్పుడు హ్యాపీనెస్ని చూస్ చేసుకున్నారు. దే వాంట్ టు ఇన్ ద పాస్ట్ దే వాంట్ టు రన్ అవే ఫ్రమ్ యూ. మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ని కొంచెం ఈ పర్సన్తో క్లోజ్గా మాట్లాడడం, మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ చెప్పడం స్టార్ట్ చేయడం చూసారో, ఈ పర్సన్ చూసేవారో, ఈ పర్సన్ సైలెంట్ అయిపోవడం లేదా మిమ్మల్ని గోస్ట్ చేసేసి వెళ్ళిపోవడం, అంటే సడన్లీ బ్లాక్ చేయడం, వెళ్ళిపోవడం, ఆఫ్లైన్ వెళ్ళిపోవడం, లేదా మీరు ఫేస్ టు ఫేస్ కనుక చెప్తే అక్కడ నుండి వెళ్ళిపోవడం, మీరున్న దగ్గర నుంచి ఏదో పని ఉందని చెప్పి వెళ్ళిపోవడం, అలా అవాయిడ్ చేస్తూ వచ్చారు. పాస్ట్లో ఈ పర్సన్ అవాయిడెంట్ ఎనర్జీలో ఉన్నారు. సో దీస్ అవాయిడెంట్స్ ఆల్వేస్ అట్రాక్ట్ నార్సిసిస్ట్స్. సో ఈ పర్సన్ లైఫ్లో చాలామంది నార్సిసిస్ట్స్ ఉన్నారు. సో నౌ దిస్ పర్సన్ ఈజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ దోస్ పీపుల్. ఎందుకంటే ఈ పర్సన్ ఎనర్జీ షిఫ్ట్ అయింది. ఓకే, ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ బిట్వీన్ యూ. ఈ పర్సన్కి డే అండ్ నైట్ మీరే గుర్తొస్తున్నారు. డే అండ్ నైట్ ఇలా ఎప్పుడు జరగలేదు ఈ పర్సన్ లైఫ్లో పాస్ట్లో. బట్ ఇప్పుడు ఓన్లీ యూ ఆర్ ద వన్ అంటున్నారు. అండ్ మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ అన్నిటినీ కూడా ఈ పర్సన్ ఇప్పుడు పక్కన పెట్టేశారు. మీరు పాస్ట్లో ఇలా ఉండేవారు, మీ ఇద్దరి మధ్య ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా అవేమీ కేర్ చేసేవారు కాదు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఈవెన్ దో దే ఆర్ ట్రెడిషనల్ అండ్ ట్రెడిషనల్ పర్సన్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ ఈ పర్సన్ అయినా కూడా ఇప్పుడు ఇలాంటి డిఫరెన్సెస్ ఏమీ ఈ పర్సన్ కన్సిడర్ చేయట్లేదు. ఫ్రమ్ ఆగస్ట్ 12th ఆన్వర్డ్స్ ఇంకా ఎనర్జీస్లో చేంజెస్ అనేవి వస్తాయి. ఓకే, అండ్ ఆ ఎనర్జీస్లో మీరిద్దరూ ఇంకా దగ్గర అవుతారు. అండ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఈ పర్సన్ మీకు ఇంకా టైం స్పెండ్ చేయడం, మీకు ఎక్కువ టైం స్పెండ్ చేయడం మీతో,
ఎక్కువ టైం మాట్లాడటం ఇలా చేస్తారు. ఎందుకంటే ఈ పర్సన్ తన ఫీలింగ్స్ నుండి, ఎమోషన్స్ నుండి పారిపోవడం ఇంక ఇష్టం లేదు. అండ్ దట్ రన్నర్ చేజర్ డైనమిక్ ఏదైతే ఉండేదో పాస్ట్లో, అది మళ్ళీ రిపీట్ చేయడం ఇష్టం లేదు ఈ పర్సన్కి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఒక అన్కండిషనల్ లవ్, ఒక ట్రూ లవ్ మీ పైన చూపిస్తారు ఇక ముందు ఈ పర్సన్. అండ్ దే వాంట్ యూ యాజ్ దేర్ లైఫ్ పార్ట్నర్. సో సడన్గా ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తారు, ఆర్ సడన్లీ దే విల్ ఆస్క్ యూ అవుట్ విదిన్ 2 days. ఇక్కడ ఫిజికల్ రీయూనియన్ కూడా కనిపిస్తుంది. సో విదిన్ 2 days, ఇంకా నెక్స్ట్ 48 hours ఈ పర్సన్లో ఇంకా చేంజెస్ అనేవి వస్తాయి. తన లుక్స్ చేంజ్ చేసుకుంటారు. మిమ్మల్ని మీట్ అవ్వాలంటే ఈ పర్సన్ మీకు నచ్చేటట్టు రెడీ అయ్యి వస్తారు. దే హ్యావ్ టు పాలిష్ దెమ్సెల్ఫ్ బిఫోర్ కమింగ్ టువర్డ్స్ యూ. అండ్ ఈ పర్సన్ లైఫ్లో చాలా చేంజెస్ అనేవి చేసుకోవాలి. మీకు ఒక ప్రపోజల్ ఇవ్వాలన్నా, మీకు కమిట్ అవ్వాలన్నా ఈ పర్సన్ చాలా చేంజెస్ అనేవి చేసుకోవాలి ఈ పర్సన్ లైఫ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో, ఈ కమ్యూనికేషన్లో మీకు చాలా పాయింట్స్ అనేవి క్లియర్ చేస్తారు ఈ పర్సన్. మీ ఇద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్, ఇఫ్ దెర్ ఈజ్ ఎ థర్డ్ పార్టీ ఎనర్జీస్ అన్నీ కూడా ఆల్రెడీ ఈ పర్సన్ డిటాచ్ అయ్యి ఉన్నారు కాబట్టి అవి కూడా మీకు క్లియర్గా చెప్తారు అసలు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ అనేది. అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ క్లియర్డ్. తర్వాత ఓకే, ఈ పర్సన్ కనెక్షన్, మీ కనెక్షన్ అండ్ మీ పర్సన్ కనెక్షన్ ఎలా ఉంటే, ఇంకా అనదర్ ఎనర్జీస్, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఆర్ సమ్ అదర్ పీపుల్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి చూస్తున్నారు. 2 people ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. ఓకే, ఎవరు ఆ ఇద్దరు? ఒక పర్సన్ మీ పర్సన్ అండ్ అనదర్ పర్సన్ ఈజ్ న్యూ పర్సన్. ఈ న్యూ పర్సన్ ఆల్రెడీ వాచింగ్ యూ ఫ్రమ్ ఫార్. ఓకే, బట్ ఈ న్యూ పర్సన్ మీరేదైతే ఆ లవ్, అన్కండిషనల్ లవ్ని డిజర్వ్ చేస్తారో ఆ లవ్ ఇవ్వగలరు. అండ్ దిస్ న్యూ పర్సన్ అండ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సేమ్ సబ్జెక్ట్ ఆర్ సేమ్ బిజినెస్, అలా ఏదో ఉంది. సో ఇన్ ద ఫ్యూచర్ మీరిద్దరూ కలిసి ఏదో బిజినెస్ అలాంటిది ఏదో కూడా స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఇఫ్ యూ యాక్సెప్ట్ దిస్ న్యూ కనెక్షన్. ఓకే, సో మెనీ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. అరౌండ్ 5 members కనిపిస్తున్నారు ఇక్కడ. ఓకే, మోర్ దాన్ 2 people. బట్ మీరు అప్పుడే ఎవరికి కూడా కమిట్ అవ్వడానికి ప్రిపేర్ అవ్వద్దు. ఎందుకంటే ఒకవేళ మీరు ఈ ఆప్షన్స్ అన్నిటినీ మీరు ఎక్స్ప్లోర్ చేస్తున్నా, ఆర్ ఆప్షన్స్ ఒకరిపైనైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నా, మీరు ఏ రిలేషన్షిప్లో కూడా సీరియస్నెస్ అప్పుడే చూపించొద్దు. ఒక డివైన్ గైడెన్స్ అనేది జరగబోతుంది మీ లైఫ్లో. అంటే ఎప్పుడైతే మీ లైఫ్లో మీకు సూటబుల్ పర్సన్, ఆ కంపాటబిలిటీ ఉన్న పర్సన్ ఎవరైతే మిమ్మల్ని మీట్ అవుతారో, అప్పుడు మీ అంతటి మీకే అర్థమవుతుంది ఈ పర్సన్ అయితే మీకు కరెక్ట్ అనే థాట్ వస్తుంది మీ మైండ్లో. సో ఆ టైం వచ్చే వరకు మీరు వెయిట్ చేయండి. ఎందుకంటే your present person is interested in you. They are coming back with genuine intentions. బట్ ఒక రిస్క్ అయితే ఉంది ఇక్కడ. ఏంటంటే ఈ పర్సన్ మళ్ళీ ఒకవేళ పాస్ట్లో మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారో ఆ సేమ్ ఎనర్జీస్కి మళ్ళీ ఈ పర్సన్ షిఫ్ట్ అయిపోతే మీరేం చేయలేరు. మీ లైఫ్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. మీరు మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరే సఫర్ అవుతున్నారు ఈ గోస్టింగ్ టైంలో, మీ పర్సన్ కాదు. సో బీ కేర్ఫుల్ విత్ యువర్ ప్రజెంట్ పర్సన్. ఎందుకంటే ఈ పర్సన్ లైఫ్లో ఇంకొకరు ఉన్నారు ఆల్రెడీ. సో కంప్లీట్గా ఆ కనెక్షన్ కట్ అవ్వలేదు. సో అలాంటి విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అండ్
బట్ యూ కెన్ వెయిట్ ఇఫ్ యూ వాంట్ దిస్ సేమ్ పర్సన్. సో న్యూ పర్సన్ ఎనర్జీస్ మిమ్మల్ని విదిన్ బై మండే సమ్ ఇన్ఫర్మేషన్ ఏదో వస్తుంది, సమ్ న్యూస్ ఏదో వస్తుంది ఫ్రమ్ న్యూ పర్సన్. ఆ న్యూ పర్సన్ మీకు కొంచెం ప్రజెంట్ మీరు లైఫ్లో ఏదైతే ఆ లాస్ సఫర్ అవుతున్నారో ఆ లాస్ని ఫిల్ చేయగలరు న్యూ పర్సన్ అయితే. బట్ పాస్ట్ పర్సన్, ఐ మీన్ ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, యువర్ ప్రజెంట్ పర్సన్, ఈ ప్రజెంట్ పర్సన్ లైఫ్లో ఉన్న లాస్ని మీరు ఫిల్ చేయాలి ఈ కనెక్షన్ యాక్సెప్ట్ చేస్తే. బట్ న్యూ పర్సన్ అయితే మీరు ఏదైతే లాస్లో ఉన్నారో ఆ లాస్ని న్యూ పర్సన్ ఫిల్ చేయగలరు. దట్ వాయిడ్ ఏదైతే ఉందో అది ఈ పర్సన్ ఫిల్ చేయగలరు, న్యూ పర్సన్. బట్ యువర్ ప్రజెంట్ పర్సన్ కెనాట్ డూ దట్. ఓకే, దే ఆర్ this new person is simply waiting for that divine timing. ఓకే, డివైన్ టైమింగ్ ఎప్పుడు వస్తుంది అండ్ ఈ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని మీట్ అవుతారు అంటే ఇట్స్ వెరీ సింపుల్. ఈ పర్సన్, న్యూ పర్సన్ని మీరు ఎప్పుడు కలుస్తారు అని అంటే మీరు ఒక 1 వీక్ మీ ప్రజెంట్ పర్సన్తో కాంటాక్ట్లో ఉంటారు. ఇంకా 1 వీక్, ఎప్పుడైతే ఇంకో 1 వీక్ కంప్లీట్ అవుతుందో ద 3rd వీక్ ఈ పర్సన్ మీ లైఫ్లో అపియర్ అవుతారు. ఈ న్యూ పర్సన్, దే విల్ కాంటాక్ట్ యూ, దే విల్ మెసేజ్ యూ ఆర్ కాల్ యూ అండ్ ఆఫ్టర్ దాట్ మీరు ఈ పర్సన్కి క్లోజర్ ఇవ్వకుండానే న్యూ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారు. సో ఇక్కడ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అని అంటే, ఒకవేళ మీరు ఈ రిలేషన్ వద్దు, ఇంకొక న్యూ రిలేషన్ కావాలి, ఈ రిలేషన్లో మీకు అసలు పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు, వెయిటింగ్ తప్ప ఏమీ లేదు అనుకుంటే గనక, మీరు ఒకవేళ న్యూ రిలేషన్ కనుక యాక్సెప్ట్ చేస్తే గనక మీ పాస్ట్ రిలేషన్కి క్లోజర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే దిస్ పర్సన్ విల్ ఫైట్ ఫర్ యువర్ కనెక్షన్. ఈ పర్సన్ మిమ్మల్ని తప్ప ఇంకెవరిని చూస్ చేసుకోలేదు. సో నౌ దే వాంట్ టు కమిట్ టు యూ. సో ఇప్పుడు ఒకవేళ మీరు నా లైఫ్లో ఇంకెవరో ఉన్నారు, నువ్వు వద్దు అని అలా చెప్పినా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ఇంకా అడుగుతూనే ఉంటారు. మీరు ఎస్ చెప్పే వరకు కూడా అడుగుతారు. ఈ పర్సన్ ఆ ప్రపోజల్కి ఓకే చెప్పమని రిక్వెస్ట్ చేస్తారు. ఓకే, సో బట్ మీకున్న ఫియర్ ఏంటంటే ఈ పర్సన్ మళ్ళీ చేంజ్ అయిపోతే ఏంటి మీ పరిస్థితి అని మీకు నెక్స్ట్ స్టెప్ వేయాలంటే మీరు భయపడుతున్నారు. సో అది కామన్. ఎందుకంటే మీరు ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి వచ్చారో అది మీకు ఒకటే తెలుసు, ఈ పర్సన్కి తెలియదు. ఈ పర్సన్ కూడా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుండే వస్తున్నారు. బట్ దట్ ఈజ్ నాట్ బికాజ్ ఆఫ్ యూ, బికాజ్ ఆఫ్ సమ్ అదర్ రిలేషన్. ఓకే, మీరే కనుక ఇంత పెయిన్ ఇచ్చి ఉంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రారు. కానీ మీరు ఇంకా ఈ పర్సన్తో మాట్లాడుతున్నారు. ఓకే, సో ఈ ఎనర్జీస్ అసలు ఎప్పటి వరకు షిఫ్ట్ అవ్వచ్చు అంటే August 12th అది బౌండరీ లైన్. అండ్ మీ పాస్ట్ పర్సన్ మీకు ఒక జెన్యూన్ కమిట్మెంట్ ఇచ్చేది ఎప్పుడు అని అంటే ఆగస్ట్ ఎండింగ్, ఆగస్ట్ లాస్ట్ వీక్లో ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారు. అండ్ త్వరలో ఈ పర్సన్ మీకు ఐ మిస్ యూ, ఐ లవ్ యూ ఇలాంటి మెసేజెస్ అస్తమానం పంపిస్తూ ఉంటారు, దిస్ పాస్ట్ పర్సన్. ఓకే, సో న్యూ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యే టైంకి మీరు ఈ పర్సన్తో కనెక్షన్లో ఉంటారు. బట్ హూ ఈజ్ దిస్ న్యూ పర్సన్? మీ సోల్మేటా, మీ పాస్ట్ లైఫ్ కనెక్షనా, ట్విన్ ఫ్లేమా? దిస్ ఈజ్ యువర్ సోల్మేట్ and your past person is your twin flame. Okay, ఈ ట్విన్ ఫ్లేమ్ మ్యారీడ్ బట్ సింగిల్. ఈ ట్విన్ ఫ్లేమ్ లైఫ్లో
ప్రజెంట్ హీలింగ్ ఎనర్జీలో హీలింగ్ స్టేజ్లో ఉన్నారు. అండ్ ఆ సెపరేషన్ స్టేజ్ కంప్లీట్ అయిపోయింది. ఆ అవేకనింగ్ తర్వాత ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. అండ్ నౌ దేర్ విల్ బీ ఎ రీయూనియన్, బట్ దిస్ పర్సన్ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. దిస్ పాస్ట్ పర్సన్, దే ఆర్ ప్యాషనేట్ అబౌట్ యూ. స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఆ మెసేజెస్ అండ్ కాల్స్లో కూడా అలాంటి ప్యాషనేట్ మ్యాటరే ఉంటుంది. ఓకే, సో ఫర్ సమ్ ఆఫ్ యూ ఇక్కడ లాట్ ఆఫ్ అబండెన్స్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్ అబండెన్స్, సడన్ లాటరీ విన్ ఆర్ సడన్ ఇన్హెరిటెన్స్, సడన్ మనీ, అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఏదో కనిపిస్తుంది. లాట్ ఆఫ్ మనీ. సో మీ స్టేటస్ కూడా చేంజ్ అవ్వబోతుంది. అండ్ విత్ దాట్ మనీ మీరు చాలా చారిటీ కూడా చేయబోతున్నారు. అండ్ యు ఆర్ గోయింగ్ టు 9 of Pentacles టు ఎంప్రెస్ ఎనర్జీ ఆర్ ఎంపరర్ ఎనర్జీ. లాట్ ఆఫ్ అబండెన్స్, ఇది రిచ్ టు సూపర్ రిచ్ ఎనర్జీస్లోకి షిఫ్ట్ అవ్వబోతున్నారు మీరు. ఓకే, ఇది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, అంత అమౌంట్ అయితే మీకు రాబోతుంది. అండ్ ఇది ఎలా అయినా రావచ్చు, లైక్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఆర్ ఎనీ జాక్పాట్, అలా ఏదో విన్ అవ్వడం, అలాంటిది ఏదో జరగడం వల్ల మీకు లాట్ ఆఫ్ మనీ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఎప్పుడు ఏదో ఒక విషయంలో చాలా డల్గా ఉంటారు, అంటే ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు మీరు. సో ఎప్పుడైతే మీరు ఇలా ఆలోచిస్తూ ఉంటారో వన్ ఆఫ్ యువర్ యాన్సిస్టర్స్ ఏంజల్ ఇలా చేంజ్ అయ్యారు. సో దట్ యాన్సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఒక ఏంజల్లా మీ పక్కనే ఉండి మీరు దేనికోసమైతే బాధపడుతున్నారో ఆ విషయంలో మీకు సక్సెస్ వచ్చేటట్టు చేస్తున్నారు, మీకు సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ మీ యాన్సిస్టర్స్. ఓకే, ఒక్కొక్కసారి మీరు చాలా లోన్లీగా ఫీల్ అయ్యి ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. సో అలాంటి టైంలో కూడా మీకు ధైర్యం చెప్తూ ఉంటారు, మీకు తెలియకుండానే ఎవరో ఒకరు వచ్చి మీకు ధైర్యం చెప్తూ ఉంటారు. ఓకే, ఇదంతా ఏంటి అని అంటే మిమ్మల్ని అలా చూడటం మీ యాన్సిస్టర్స్కి ఇష్టం లేదు. సో మీ యాన్సిస్టర్స్ ఎవరో, మీకు మీరంటే ఎవరో ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరో మీకు ఇలా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రమ్ వన్ ఆఫ్ యువర్ యాన్సిస్టర్స్. ఓకే, సో అనదర్ థింగ్, ఎవరో మీకు హార్మ్ చేయడానికి కూడా ట్రై చేశారు ఇన్ ద పాస్ట్. మీ సక్సెస్ పైన, మీ లవ్ రిలేషన్షిప్స్ ఆర్ యువర్ ఫ్యామిలీ, ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ మ్యారీడ్, మీ ఫ్యామిలీ, మీ కిడ్స్, మీ హెల్త్, మీ వెల్త్, వీటన్నిటిపైన ఆ సక్సెస్ అనేది ఉండకూడదు, హ్యాపీనెస్ అనేది ఉండకూడదు అని ఎవరో ఒక స్ట్రాంగ్ ఈవిల్ ఐ అనేది సెండ్ చేశారు. ఐ థింక్ సమ్ విచ్ క్రాఫ్ట్ అలాంటిది ఏదో చేయించారు. సో దట్ స్పెల్ ఈజ్ బ్రోకెన్ నౌ. ఇది ఎప్పుడైతే మీకు మీ పైన జరిగిందో మీకు సడన్లీ రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్, ఒకవేళ మీరు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ లేవు కానీ మీ ఫ్యామిలీలో ఉన్నారనుకోండి, మీ కిడ్స్ సడన్గా స్టడీస్లో వీక్ అయిపోవడం, వాళ్ళ హెల్త్ పాడైపోవడం, అండ్ మీ ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళ హెల్త్ పాడైపోవడం, మీ హెల్త్ పాడవడం, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు రావడం, ఇలాంటివంతా కూడా స్టార్ట్ అయింది మీ మధ్య. బట్ మీరు అది జస్ట్ ఏదో చేంజ్ వచ్చిందని అనుకున్నారు కానీ అది బికాజ్ ఆఫ్ దిస్ విచ్ క్రాఫ్ట్ అని మీరు అనుకోలేదు. సో అసలు ఎవరు చేస్తుంటారు ఇదంతా అని అంటే ఇది ఒక ఫీమేల్ ఎనర్జీ వస్తుంది ఇక్కడ. సమ్ ఫీమేల్ ఎనర్జీ ఎవరైతే మీకు ఫ్రెండ్లీగా ఉంటూనే మీకు ఇలా చేశారు, అంటే మీ గ్రోత్ని వాళ్ళు చూడలేక ఇలా చేయడం అనేది జరిగింది. సో దట్ స్పెల్ ఏదైతే చేశారో మీ పైన అది ఇప్పుడు బ్రేక్ అయింది అండ్ యు ఆర్ అండర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఏంజల్స్. ఓకే, సో ఏంజల్స్ మీకు ప్రొటెక్షన్గా ఉంటున్నారు. ఏంజల్స్ ఎవరు ఇక్కడ మీ విషయంలో అంటే మీ యాన్సిస్టర్సే. మీ యాన్సిస్టర్సే మీకు ప్రొటెక్షన్గా ఉంటున్నారు ఇక్కడ. అండ్ మీ పైన అలాంటివేమీ కూడా ఎఫెక్ట్ చూపించకుండా
అలాంటి వాళ్ళు ఎవరు మీ జోలికి రాకుండా వాళ్ళ ప్రొటెక్షన్ రింగ్లా మీకు ఎప్పుడూ ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని, మీ ఫ్యామిలీని కూడా. ఓకే, సో ఇది నిజంగా గ్రేట్ ఎనర్జీ. ఓకే, సో నా మీ లైఫ్ కంప్లీట్గా చేంజ్ అవ్వబోతుంది విదిన్ ఐ థింక్ నెక్స్ట్ న్యూ మూన్. మీ లైఫ్లో నెంబర్ ఆఫ్ చేంజెస్ చూస్తారు మీరు. ఆల్మోస్ట్ లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది మీకు. ఒక హ్యాపీ ఎనర్జీ, ఒక సన్ ఎనర్జీ కనిపిస్తుంది మీ లైఫ్లో, అండ్ మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ ఈ రిలేషన్షిప్స్ విషయానికి వస్తే, రిలేషన్షిప్స్ విషయంలో మీరు ఒకవేళ ఇఫ్ యు ఆర్ సింగిల్, ఈ రిలేషన్షిప్స్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి మీకు. అయితే దేనిలో కూడా సీరియస్నెస్ చూపించొద్దు, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ద టైం. ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది కంప్లీట్గా తెలుసుకున్న తర్వాతనే మీరు ఓపెన్ అప్ అవ్వాలి. ఓకే, ఎందుకంటే మీరు ఇంకా ఆ పాస్ట్ ట్రామా నుంచి ఇంకా కంప్లీట్గా మీరు కూడా బయటికి రాలేదు. బట్ యు ఆర్ బిజీ, దట్స్ వై యు ఆర్ లుకింగ్ హ్యాపీ. యూ లుక్ హ్యాపీ బట్ యు ఆర్ నాట్ హ్యాపీ. ఓకే, బట్ ఎందుకు హ్యాపీగా ఎందుకు కనిపిస్తున్నారంటే మీరు ఎక్కువ టైం మీ పాస్ట్ కోసం ఆలోచించట్లేదు. సో యూ వాంట్ టు అవాయిడ్ దట్ ట్రామా. సో అందుకు మీరు హ్యాపీగా కనిపిస్తున్నారు, బట్ కంప్లీట్గా హ్యాపీగా ఉన్నారంటే లేరు. బట్ ఈ హ్యాపీనెస్ ఎవరి వల్ల వస్తుంది మళ్ళీ అంటే, ఒక హానెస్ట్ కనెక్షన్ మీ లైఫ్లోకి వస్తుంది. ఒక హానెస్ట్ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారో, మీరు ఆ రోజు నుండి హ్యాపీగా ఫీల్ అవుతారు. అది మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, ద లవ్ యు డిజర్వ్ ఆ పర్సన్ ఇస్తారు మీకు. బట్ ఇక్కడ అసలు మీకు ఈ లైఫ్లో మీకు ఈ ట్రామా ఎందుకు క్రియేట్ అయింది అని అంటే, బికాజ్ ఆఫ్ యువర్ కైండ్నెస్. మీ కైండ్నెస్ వల్ల మీరు ఇలా ఇంత సఫర్ అయ్యే సిచ్యువేషన్ మీరు తెచ్చుకున్నారు. అంటే మీరు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మీరు సార్ట్ అవుట్ చేయలేకపోయారు, ఐడెంటిఫై చేయలేకపోయారు మీరు, బికాజ్ ఆఫ్ బ్లాకేజెస్ ఇన్ యువర్ లైఫ్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ కార్మిక్ సైకిల్. ఓకే, ఈ పాస్ట్ పర్సన్ ఆర్ యువర్ ప్రజెంట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ మైండ్లో, ఇంకా మీరు వెయిట్ చేస్తున్నారు ఆ పర్సన్ కోసం, ఆ పర్సన్ అండ్ మీకు మధ్య ఉన్న రిలేషన్షిప్ కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ కార్మిక్ సైకిల్. అవి మీకు కొన్ని లెసన్స్ నేర్పించడానికి మాత్రమే మీ లైఫ్లోకి వచ్చింది ఆ కనెక్షన్. ఓకే, నా ఆ లెసన్స్ అన్నీ మీరు నేర్చుకున్నారు, అండ్ లైఫ్ లాంగ్ ఆ లెసన్స్ మీరు మర్చిపోరు. ద అదర్ పర్సన్ లైఫ్ కూడా అంతే. ఆ పర్సన్ లైఫ్లో కూడా ఈ రిలేషన్షిప్ ఒక కార్మిక్ లెసన్ నేర్పించడానికే మీరు ఆ పర్సన్ లైఫ్లో ఎంటర్ అయ్యారు. బట్ యు ఆర్ అ గిఫ్ట్ టు దిస్ పర్సన్, యువర్ ప్రజెంట్ పర్సన్. ఓకే, మీరు మీ ప్రజెంట్ పర్సన్ లైఫ్లో డివైన్ మీ పర్సన్కి ఇచ్చిన గిఫ్ట్ అనమాట మీరు. ఓకే, సో 8/8 పోర్టల్ రోజు ఏదైతే మీరు మేనిఫెస్ట్ చేసుకోబోతున్నారో, ఈ మేనిఫెస్టేషన్లో మీరు మీ విష్ లిస్ట్ రాసుకోండి. మీకు ఎన్ని విషెస్ ఉంటే అన్ని రాసుకోవచ్చు, అరౌండ్ 8 విషెస్ రాసుకోవచ్చు. ఓకే, ఎస్పెషల్లీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళు, ఆర్ ఇన్హెరిటెన్స్ మీ వరకు రాకుండా ఏదో బ్లాకేజ్ వస్తుంది, ఆ ప్రాపర్టీస్ మీ వరకు రావట్లేదు అనుకుంటున్న వాళ్ళు, ఆర్ ఎవరికో మనీ ఇస్తారు, ఆ మనీ మీకు ఇవ్వకుండా వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. సో అలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళు అవి కూడా రాసుకోవచ్చు. సో ఆ లిస్ట్ ఏదైతే ప్రిపేర్ చేసుకుంటారో, ఫస్ట్ ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. 8 విషెస్ వరకు మీరు దానిపైన రాసుకోవచ్చు. ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, లేదా తెలుగులో కూడా రాసుకోవచ్చు. మళ్ళీ అది కూడా డౌట్ అడుగుతారు నన్ను. వైట్ పేపర్ పైన గ్రీన్ పెన్తో రాసుకోండి. ఓకే, అండ్ ఆ ఆ వైట్ పేపర్ని 3 times ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసి క్యాండిల్ కింద పెట్టి దానిపైన క్యాండిల్ వెలిగించి మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. ఆ విషెస్ అన్నీ కూడా నెక్స్ట్
8 పోర్టల్ లోపు తప్పకుండా ఈ విషెస్ అని ఫుల్ఫిల్ అవ్వాలి అని మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. దట్ 8 పోర్టల్ రోజు. సో అట్లీస్ట్ మీకు అన్ని విషెస్ ఫుల్ఫిల్ అవ్వకపోయినా కొంతమందికి అన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయి నెక్స్ట్ ఆగస్ట్ లోపు. కానీ కొంతమందికి కొన్ని ఫుల్ఫిల్ అవ్వడం కష్టం ఉంటాయి. సో అవి కూడా చాలా, అందులో కూడా చేంజ్ అనేది వస్తుంది, ప్రోగ్రెస్ కనిపిస్తుంది అనమాట మీకు ఆ ప్రాసెస్లో. ఓకే, అవి కూడా తప్పకుండా ఫుల్ఫిల్ అవుతాయి. అండ్ ఆ కోరికలు ఏవైతే రాసుకుంటారో ఆ విషెస్ అవన్నీ కూడా ధర్మబద్ధంగా ఉండాలి. ఎవరిని బాధ పెట్టే విధంగా ఉండకూడదు. ఓకే, సో అలాంటి విషెస్ అన్నీ కూడా మీకు తప్పకుండా ఫుల్ఫిల్ అవుతాయి, దాంట్లో అయితే డౌట్ లేదు. ఓకే, క్యాండిల్ బర్న్ అయిపోతుంది అన్నప్పుడు క్యాండిల్ని కొంచెం ఆ క్యాండిల్ స్టాండ్ని జరిపి కింద పెట్టిన మీరు ఆ స్లిప్ ఏదైతే ఉందో ఆ పేపర్ని కూడా దానిలోనే బర్న్ చేసేసి ఆ యాషెస్ని యూనివర్స్కి బ్లో చేసేయండి. అయితే టైమింగ్ ఇది ఎప్పుడు చేసుకోవాలి అని అంటే August 8th మార్నింగ్ 8 AM ఆర్ ఈవినింగ్ 8 PM. మార్నింగ్ 8కి కానీ ఈవినింగ్ 8కి కానీ చేసుకోండి. ఓకే, సో 8 ఈజ్ ఫర్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిట్ వెల్త్ అనేది మీ లైఫ్లోకి రావడం చూస్తారు మీరు ఆఫ్టర్ దిస్ 8 పోర్టల్. ఓకే, అండ్ అనదర్ మేనిఫెస్టేషన్ ఫర్ వెల్త్ ఏంటంటే ఒక వైట్ పేపర్ పైన 888 అని రాసుకోండి విత్ గ్రీన్ పెన్ ఆర్ బ్లూ పెన్. 888 అని రాసుకుని దాని కింద పెయిడ్ ఇన్ ఫుల్ అని రాసుకోండి. పెయిడ్ ఇన్ ఫుల్ అని 1 టైం రాసి ఆ పేపర్ని ఎప్పుడు కూడా మీరు వ్యాలెట్లో పెట్టుకోండి. మీ వ్యాలెట్లో, మీ పర్స్, మీ హ్యాండ్ బ్యాగ్స్, అలా అన్నిట్లో ఎక్కడైతే మీరు క్యాష్ పెడతారో అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ యూనివర్స్కి ప్రే చేసుకోండి. మీకున్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలి, ఫినాన్షియల్ అబండెన్స్ని మీరు అట్రాక్ట్ చేసుకోవాలి అని మేనిఫెస్ట్ చేసుకుని ఆ పేపర్ని మీరు ఎక్కడైతే క్యాష్ పెడతారో అక్కడ పెట్టుకోండి. ఓకే, అండ్ ఇట్ అట్రాక్ట్స్ మనీ. ఇదంతా ఎవరైతే ఫైనాన్షియల్గా సఫర్ అవుతున్నారో మనీ కోసం, అండ్ కొంతమందికి మనీ వస్తుంది కానీ వచ్చినట్టే ఖర్చు అయిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రెమెడీ చేసుకోవచ్చు. ఓకే, సో 8 పోర్టల్ రోజు ఎవరికైనా రిచువల్స్ అవసరమైతే బుక్ చేసుకోవచ్చు ఫర్ వెల్త్ ఆర్ హెల్త్, వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ అండ్ రిలేషన్షిప్స్ కూడా. ఓకే, సో ఇప్పటి నుంచే బుక్ చేసుకోండి. అండ్ 888 రెమెడీ ఏదైతే చెప్పానో అది ఎవరైనా చేసుకోవచ్చు. అండ్ ఆ పోర్టల్ రోజు మీరు వేసుకోవాల్సిన క్రిస్టల్స్ ఏంటి? ఏవైతే క్రిస్టల్స్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయో అవి మీకు వెల్త్ని అట్రాక్ట్ చేయడం అండ్ వెల్త్ని బైండ్ చేయడానికి పనికి వస్తాయి. అలాంటి క్రిస్టల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 8 పోర్టల్ క్రిస్టల్స్ అవి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్డర్స్ ఇప్పటి నుంచే ప్లేస్ చేసుకోండి. అండ్ అది వేసుకున్న విదిన్ 48 hours మీకు చాలా చేంజెస్ అనేవి, పాజిటివ్ చేంజెస్ అనేవి చూస్తారు. ఓకే, సో దట్ ఈస్ 8 పోర్టల్ క్రిస్టల్. అయితే ఇది మనీని ఎలా అట్రాక్ట్ చేస్తుంది అని అంటే, ఇఫ్ సపోజ్ మీరు ఏదో జాబ్ కోసమో బిజినెస్ కోసమో ట్రై చేస్తున్నారు అనుకోండి, అది ఇప్పటి వరకు సక్సెస్ అవ్వలేదు, కానీ ఇది వేసుకున్న తర్వాత అవి సక్సెస్ అవుతాయి. ఆఫ్టర్ దిస్ August 8th అది సక్సెస్ అవ్వడం చూస్తారు మీరు. నేను ఇందాక డేట్ కూడా చెప్పాను, August 12th తర్వాత చాలామంది లైఫ్లో చేంజెస్ అనేవి రాబోతున్నాయని. ఓకే, సో అదంతా కూడా జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. 8 పోర్టల్ క్రిస్టల్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ అసలు ఈ క్రిస్టల్స్ దేనికి ఉపయోగపడతాయంటే, మీ చక్రాస్లో ఉన్న బ్లాకేజెస్ రిమూవ్ చేయడానికి క్రిస్టల్స్ యూజ్ చేస్తారు. ఓకే, సో రిలేషన్షిప్, అబండెన్స్, హెల్త్ అండ్ ఫైనాన్షియల్ అబండెన్సే కాదు, రిలేషన్షిప్ అబండెన్స్ కూడా ఇంపార్టెంటే. సో అబండెన్స్ ఇన్ ఆల్ ఏరియాస్, అబండెన్స్ని అట్రాక్ట్ చేసుకుంటారు ఈ క్రిస్టల్స్ వేసుకున్న తర్వాత. ఎందుకంటే మీ చక్రాస్లో ఏవైతే బ్లాకేజెస్ ఉంటాయో
ఇఫ్ సపోజ్ స్వాదిష్టాన చక్రంలో బ్లాకేజ్ కనుక ఉంటే మీకు రిలేషన్షిప్స్ ఫెయిల్ అవుతాయి. లేడీస్ అయితే గైనిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి అండ్ రిలేషన్షిప్స్ ఫెయిల్ అవుతాయి అండ్ మనీని అట్రాక్ట్ చేసుకోలేరు. అస్తమానం జాబ్స్ చేంజ్ అవుతూ ఉంటారు చాలామంది. అండ్ కొంతమంది బిజినెస్ చాలా లార్జ్ స్కేల్లో స్టార్ట్ చేస్తారు, కానీ అదంతా లాస్లోకి వెళ్ళిపోతుంది ఆ బిజినెస్. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే సమ్ బ్లాకేజెస్ ఇన్ యువర్ చక్రా సిస్టమ్. సో ఆ బ్లాకేజెస్ని క్లియర్ చేయడానికి మాత్రమే ఈ క్రిస్టల్స్ వాడతారు. ఓకే, కొంతమంది చాలా హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ ఎవరో ఒకరికి అప్పిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా సింపుల్గా హ్యాండ్ లోన్ అని తీసుకుంటారు, మళ్ళీ ఇది ఇంకా అది క్లియర్ చేయమని అడిగితే నెంబర్స్ బ్లాక్ చేయడం ఆర్ ఒకవేళ కాల్ లిఫ్ట్ చేసినా ఏదో తిట్టేసి ఏదో చెప్పేసి ఎస్కేప్ అయిపోవడం అలా చేస్తూ ఉంటారు. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది, దట్ లాస్ ఆఫ్ మనీ ఎందుకు వస్తుందని అంటే బ్లాకేజెస్ ఇన్ యువర్ స్వాదిష్టాన చక్రం. ఓకే, సో అవన్నీ కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు. అలాంటి ఆబ్స్టికల్స్ అన్నీ కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు బికాజ్ ఆఫ్ దీస్ క్రిస్టల్స్. ఆఫ్టర్ వేరింగ్ దీస్ క్రిస్టల్స్ విదిన్ 48 hours మీ బాడీలో చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది పాస్ అవుతుందన్నమాట, మీ బాడీలోకి అబ్జార్బ్ చేసుకుంటుంది మీ బాడీ. చాలామంది రిలేషన్షిప్ ఫెయిల్యూర్ తర్వాత ఇన్సెక్యూర్ ఫీల్ అవుతూ ఉంటారు. ఏం చేద్దామన్నా చేయలేరు, ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ఉండిపోతారు, తినరు, ఎక్కడికి వెళ్ళలేరు, చాలా లేజినెస్ అనేది వచ్చేస్తుంది అండ్ ఆ ట్రామాలోనే ఉండిపోతారు. సో అలాంటి ట్రామా నుండి బయటికి రావడానికి కూడా ఈ క్రిస్టల్స్ అనేవి సపోర్ట్ చేస్తాయి. ఓకే, ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దెర్ ఈజ్ ఎ క్రిస్టల్. ఓకే, అండ్ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్కి కూడా క్రిస్టల్స్ అనేవి సపోర్ట్ చేస్తాయి. అలాంగ్ విత్ ట్రీట్మెంట్ క్రిస్టల్స్ వేసుకుంటే మీ పైన చాలా మంచి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు, ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఫర్ 88 పోర్టల్ క్రిస్టల్స్ అండ్ 88 పోర్టల్ రిచువల్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఇప్పటి నుంచే బుక్ చేసుకోండి. ఓకే, సో August 1st to August 8th పర్సనల్ రీడింగ్స్ కూడా ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇవి 88 పోర్టల్ ఆఫర్స్ ఏంటంటే ఇవి. అండ్ ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్ ఐఎమ్ సీయింగ్ 9. సో కామెంట్ సెక్షన్లో మీరు 222 with 444 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా క్లెయిమ్ చేసుకోండి, ఈ అబండెన్స్ని క్లెయిమ్ చేసుకోండి. ఐ క్లెయిమ్, ఐ యాక్సెప్ట్. ఓకే, అలా రాసుకోండి మీరు కామెంట్ సెక్షన్లో. సో కామెంట్ సెక్షన్లో నేను ఒక కామెంట్ చూసాను అబౌట్ యాడ్స్. వీడియోలో ఎక్కువ యాడ్స్ పెడుతున్నారు అంటే యాడ్స్ పెట్టేది నేను కాదండి, యూట్యూబ్ వాళ్ళు పెడతారు. సో దానికి నేనేం చేయలేను. వాళ్ళు ఎలా యాడ్స్ ప్లేస్ చేయాలని ఉంటే వాళ్ళు అలా చేస్తారు, అందులో నేను చేసేది ఏమి ఉండదు. యాడ్స్ నేను పెట్టను. ఓకే, అదొకటి చూసుకోండి. అండ్ ఇంకా కొన్ని కామెంట్స్ చూస్తున్నాను, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అండ్ ఈ ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేసుకోవాలి అంటే నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు క్రిస్టల్స్ కోసం కానీ పిరమిడ్స్ కోసం కానీ ఎనీ వాస్తు ఐటమ్స్ ఏమన్నా కావాలనుకుంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. వాట్సాప్కి కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు, లేదా నార్మల్ కాల్ కూడా చేయొచ్చు ఆ నెంబర్కి. ఓకే, సో కామెంట్స్లో అక్కడ పెట్టకండి మా పాప కోసం చెప్పండి, మా రిలేషన్ కోసం చెప్పండి. అక్కడ పెట్టడం వల్ల మీకు నేను అక్కడ రిప్లై ఇవ్వలేను, ఎందుకంటే అది కాన్ఫిడెన్షియల్ ఉండదు అక్కడ మీకు ఏమైనా చెప్పడానికి. సో మీరు నా వాట్సాప్కి కాంటాక్ట్ చేయాలి. సో అక్కడ మీకు ఆ రిప్లై అనేది వస్తుంది. ఓకే, సో రీడింగ్లో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ రెజొనేట్ కాని పాయింట్స్ యూనివర్స్కి వదిలేయండి. ఓకే, అండ్ కామెంట్ సెక్షన్లో ఐ క్లెయిమ్, ఐ యాక్సెప్ట్ అని రాసుకోండి, లేదా
ఐఎమ్ ఏ మిలియనేర్ ఆర్ ఐఎమ్ రిచ్ ఇలాంటివి కూడా రాసుకోవచ్చు. సో టు యాక్సెప్ట్ దిస్ డివైన్ బ్లెస్సింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ అబండెన్స్. ఓకే, అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. ఎనర్జీస్ ఎక్స్చేంజ్ కోసం వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఓకే, అండ్ పౌర్ణమి అండ్ అమావాస్య ఈ 2 ఆస్పిషియస్ డేస్ రోజు మీకున్న విషెస్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని ఇక్కడ మేము మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటాం. సో అవంతా మీకు రీచ్ అవ్వాలి అని అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మా మేనిఫెస్టేషన్ ఓన్లీ సబ్స్క్రైబర్స్కి మాత్రమే రీచ్ అవుతుంది. ఓకే, సో డోంట్ లైక్ టు సారీ. ఓకే, సో ఊరికే మెసేజెస్ వస్తున్నాయి. ఇంకా ఇవాళ ఇక్కడ నేను వీడియో చేస్తున్నాను, మెసేజెస్ వస్తున్నాయి. మేబీ చాలామందికి కమ్యూనికేషన్ రావచ్చు విదిన్ 48 hours, కమ్యూనికేషన్ లేని వాళ్ళకి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.